We're going to discuss about MSME features enablement in Tally Prime. Okay, it's very easy to do it, but before that, I'm going to explain what is MSME, why it is important to enable MSME features in Tally Prime. Okay, so we'll have a discussion about it. Afterward, I'm going to talk about MSME and enabling the MSME features in Tally Prime. This session is sponsored by House of Accountants. I hope you are all the members in houseofaccountants.com community. This community is being created for the benefit of accountants. Okay. So, in accountants ki kavalsina knowledge, classes ఏదైనా classes, certificates కావాలంటే certificates provided houseofaccountants.com after. So, you can reach us through www.houseofaccountants.com. Okay. సో houseofaccountants.com అనేది అకౌంటెంట్స్ కోసం క్రియేట్ చేసిన ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మీరు మెంబర్ అంటే మీకు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఫ్రీ వెబినార్స్, ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటుంది. సో బి ఎ మెంబర్ అట్ houseofaccountants.com. How to enable MSME features in Tally Prime? This is going to help all the small companies to make their payment at right time to the suppliers. Okay, so na పేరు మణికంఠన్, I'm a senior trainer at Asset Genesis House of Accountants. సో స్మాల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒకవేళ మీరు జూనియర్ అకౌంటెంట్ అయితే టాలీలో ఏదైనా కొత్త ఫీచర్ ఎనేబుల్ చేసే ముందు మీ ఆ కంపెనీలో ఉన్న సీనియర్ అకౌంటెంట్ లేదంటే మీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇంకా మీ ట్యాక్స్ కన్సల్టెంట్స్ దగ్గర ఒకసారి పర్మిషన్ తీసుకొని చేయండి. ఇంకొకటి, ఎదర్ యు ఆర్ అ సీనియర్ అకౌంటెంట్ ఆర్ అ జూనియర్ అకౌంటెంట్, if you are going to enable any new feature in Tally Prime, better ఒకసారి మీరు టాలీ బ్యాకప్ చేసి దాని తర్వాత మీరు కొత్త ఫీచర్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నది 3 టాపిక్స్. ఒకటి ఏంటంటే వాట్ ఇస్ ఎంఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అనేది చేసుకోబోతున్నాం. ఇంకొకటి, హౌ టు ఎనేబుల్ ఎంఎస్ఎంఈ ఫీచర్స్ ఇన్ Tally Prime అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఎంఎస్ఎంఈ ఫీచర్స్ టాలీలో ఎనేబుల్ చేసిన తర్వాత MSME రిలేటెడ్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయబోతున్నాం అనేది డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎనేబుల్ MSME Tally Prime, బట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ MSME అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎనేబుల్ MSME ఇన్ Tally Prime. MSMEలో రిజిస్టర్ చేసిన కంపెనీస్ కూడా బెనిఫిట్స్ ఏంటంటే కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, MSME అంటే ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే వాళ్ళకి MSME అనే ఒక సర్టిఫికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ MSME దగ్గర నుంచి వాళ్ళకి వస్తుంది. యూజువల్లీ మనం కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు, సో మనం ఏం ప్రోడక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాం, ఇంకా సర్వీస్ చేస్తున్నామా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామా, ట్రేడింగ్ చేస్తున్నామా, అలాంటిది ఒకటి. ఇంకొకటి, మన కంపెనీ స్టేటస్ ఏంటి? ప్రొప్రైటర్షిప్ కంపెనీ, లేదంటే పార్ట్నర్షిప్ కంపెనీ, లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లేదంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్టేటస్ ఒకటి ఉంటుంది. సో ఈ స్టేటస్ బట్టి కంపెనీకి ఉన్న లయబిలిటీస్, ఆ కంపెనీకి ఉన్న స్టేటస్ కూడా చేంజ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొప్రైటర్షిప్ కన్సర్న్ అంటే ఇట్స్ లయబిలిటీ, మోర్ లయబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్. ఎందుకంటే ఒకవేళ కంపెనీలో ప్రొప్రైటర్ సింగిల్ ఓనర్ ఏదైనా ఒక లోన్ తీసుకుంటే వాళ్ళకి పే చేయలేకపోయారంటే ఈవెన్ వాళ్ళది పర్సనల్ ప్రాపర్టీ కూడా బిజినెస్ లో లింక్ అయిపోతుంది. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లయబిలిటీ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది ప్రొప్రైటర్షిప్ కన్సర్న్. ఒకవేళ అది ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే పబ్లిక్ లిమిటెడ్ అంటే వాళ్ళకున్న లయబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, సో లైక్ దట్ కంపెనీస్ వాళ్ళది టర్న్ ఓవర్ అండ్ వాళ్ళ మిషన్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారనేది బట్టి వాళ్ళకి MSME కేటగిరీలో కూడా ఒక సర్టిఫికేషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు కొత్త కంపెనీ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు MSMEలో రిజిస్టర్ చేసుకొని ఉద్యోగ్ అనే ఒక సర్టిఫికేట్, వాళ్ళకి MSME సర్టిఫికేట్ అంటాం, లేదంటే ఉద్యోగ సర్టిఫికేట్ అంటాం. ఈ సర్టిఫికేట్ చేతిలో ఉండేటప్పుడు ఈ కంపెనీస్కి బెనిఫిట్స్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ఏ కంపెనీ మైక్రో కింద వస్తుంది, ఏ కంపెనీ స్మాల్ కంపెనీస్ కింద వస్తుంది, ఇంకొకటి ఎలాంటి కంపెనీస్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ కేటగిరీలో వస్తుంది అనేది చూస్తాం. సో మైక్రో, స్మాల్, మీడియం. ఓకే, దీంట్లో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మిషనరీ అని ఒక స్లాబ్ ఉంది, ఇంకొకటి వాళ్ళది యాన్యువల్ టర్న్ ఓవర్ అని ఒక స్లాబ్ ఉంది. కంపెనీ మైక్రో అంటే అది ఎప్పుడు మైక్రో కంపెనీ అవుతుందంటే వాళ్ళది మిషనరీ మీద వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఇస్ నాట్ మోర్ దెన్ 1 crore, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ మైక్రో. మైక్రో అంటే స్మాల్ కైనా స్మాల్. ఓకే, సో ఇంకా వాళ్ళది యాన్యువల్ టర్న్ ఓవర్ కూడా 5 crores పైన ఉంటే వాళ్ళు మైక్రో కింద రారు. సో 5 crores లోపల ఉంటే వాళ్ళు మైక్రో కేటగిరీ కింద వస్తారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.
ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు మిషనరీస్ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 1 crore ఉందనుకోండి, దే ఆర్ కాల్డ్ అస్ మైక్రో. ఇంకా టోటల్ టర్న్ ఓవర్ పర్ యానం అనేది 5 crore కింద ఉండేటప్పుడు వాళ్ళు మైక్రో కేటగిరీ కింద వస్తారు. 5 crore పైన ఉంటే వాళ్ళు స్మాల్ లేదంటే మీడియం లేదంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కేటగిరీ కింద వస్తుంది. సో ఈ స్లాబ్ మీకు స్క్రీన్ లో పెట్టాను, అది ఒకసారి రెఫర్ చేయండి. సో ఇట్ ఇస్ మేనేజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అని ఒక మినిస్ట్రీ ఉంది. ఓకే, లైక్ మినిస్ట్రీ ఫర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఫర్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఫర్ ఫారిన్ అఫైర్స్ ఉన్నట్టు మినిస్ట్రీ ఫర్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఉంది. సో దీనివల్ల ఒక కంపెనీకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తుందనేది కూడా మనం చూడాలి. ఒక కంపెనీ వాళ్ళు ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ చేశారంటే, ఓకే, సో వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తుందంటే, ఫస్ట్ బెనిఫిట్స్ కొత్త కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫస్ట్ బెనిఫిట్ లోన్స్. ఓకే, నేను ఇప్పుడు ఒక మిషన్ కొంటున్నాను. సో ఆ మిషన్ వాల్యూ 5 lakhs 10 lakhs ఉందనుకోండి, కొలాటరల్ ఫ్రీ లోన్స్ వస్తుంది ఇఫ్ ఇట్ ఇస్ అ ఎంఎస్ఎంఈ కంపెనీ. ఓకే, ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్ విత్ ఎంఎస్ఎంఈ, సో మీకు మిషన్స్ ఏదైనా కొనేటప్పుడు మాత్రం కొలాటరల్ ఫ్రీ లోన్స్ వస్తుంటుంది. నెంబర్ 2, ఆ లోన్స్ కి రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ గా బ్యాంక్కి వెళ్ళి ఒక మిషన్ కొంటున్నాను, నాకు 10 lakhs లోన్ కావాలనేటప్పుడు ఆ లోన్ అమౌంట్ కి బ్యాంకర్స్ 12%, 14% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంటే, ఎంఎస్ఎంఈలో రిజిస్టర్డ్ కంపెనీ అంటే వాళ్ళకి 6%, 7% లో కూడా ఈ లోన్ దొరుకుతుంది. రైట్, యాజ్ అన్ అకౌంటెంట్ నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మిషనరీస్ కి లోన్ పర్సంటేజ్ ఎంత, ఇది ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఇంకా ఓడి అకౌంట్ కి లోన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, పర్సనల్ లోన్ కి ఇంట్రెస్ట్ ఎంత, హౌసింగ్ లోన్ కి ఇంట్రెస్ట్ ఎంత అనేది కూడా ఒక యావరేజ్ ఇన్ఫర్మేషన్స్ మీ నాలెడ్జ్ లో ఉండాలి. ఓకే, దెన్ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇఫ్ యువర్ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ఎంఎస్ఎంఈ, మీ కస్టమర్స్ మీకు పేమెంట్ డిలే చేసేటప్పుడు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ ఇస్ టు ప్రొటెక్ట్ మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ స్మాల్ బిజినెస్. నేను ఒక కస్టమర్కి మెటీరియల్స్ పంపించాను, ఆ కస్టమర్ నాకు పేమెంట్ చేయలేదు. నేను క్రెడిట్ ఇచ్చాను, 45 days క్రెడిట్ ఇచ్చాను. క్రెడిట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పేమెంట్ ప్రాసెస్ చేయలేదు అనుకుంటే, రైట్, యూజువల్లీ మనం ఏం చేస్తామంటే లీగల్ అప్రోచ్ అవుతుంది, మనం కోర్టుకి వెళ్తాం. సో కొన్ని కంపెనీస్కి ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే నా కస్టమర్ నాకు పే చేయలేదు, కానీ లీగల్ అడ్వైజర్ దగ్గర వెళ్ళాలంటే, కోర్టుకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి ఖర్చు అవుతుంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఆ కేసు 2 years అవుతుంది, 10 years అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఆలోచించి ఎందుకు ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవడం అని వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం సేవ్ చేశారో ఆ అమౌంట్ వాళ్ళకి రాలేదంటే మళ్ళీ వాళ్ళ బిజినెస్ లాస్ కింద వెళ్ళిపోతుంది. రైట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎంకరేజింగ్ ద స్మాల్ బిజినెసెస్ టు రిజిస్టర్ అండర్ ఎంఎస్ఎంఈ, బికాస్ మీ బిజినెస్ ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయ్యింటే ఫ్యూచర్ లో మీ కస్టమర్ మీకు పేమెంట్ చేయలేదు, లేదంటే చేసిన పేమెంట్ డిలే చేస్తున్నారంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఆ ఏం అడ్వాంటేజ్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తా. కానీ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇఫ్ యూ హావ్ రిజిస్టర్డ్ అండర్ ది ఎంఎస్ఎంఈ. ఓకే, అండ్ ఫైనలీ యుల్ బి గెటింగ్ ఎన్హాన్స్డ్ మార్కెట్ ప్రాసెస్. ఒకవేళ ఏదైనా ఎగ్జిబిషన్ జరిగింది అనుకోండి, సో ఎగ్జిబిషన్స్ జరుగుతుంది కదా, ట్రేడ్ అసోసియేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఇంకా హైదరాబాద్ లో చూసారంటే హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్ హాల్స్ ఉన్నాయి. సపోజ్ ఒకవేళ మీరు స్మాల్ ఆర్ మీడియం ఆర్ మైక్రో లెవెల్లో ఉన్న కంపెనీ అనుకోండి, మీరు ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ చేశారంటే కొన్ని ఈవెంట్స్ అక్కడ జరిగేటప్పుడు యూ కెన్ పుట్ ఇట్ అండర్ ఒక స్టాల్ తీసుకొని మీరు ఎగ్జిబిషన్ కూడా పెట్టొచ్చు. అలా ఎగ్జిబిషన్ చేసేటప్పుడు ఆ ఎగ్జిబిషన్ హాల్కి ఒక 50,000 చార్జెస్ చేశారనుకోండి, ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్ విత్ ఎంఎస్ఎంఈ దర్ ఇస్ అ పాసిబిలిటీ మీకు ఒక 20%, 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీ మార్కెటింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. Right? So these are all the advantage of registering under MSME. Now itself, if you are an accountant, go and check whether your company is registered under MSME. ఒకవేళ 5 crores తక్కువ టర్న్ చేస్తున్న కంపెనీ అంటే మైక్రో, 50 crores తక్కువ టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అయితే స్మాల్, 250 crores తక్కువ టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అయితే మీడియం. ఓకే, సో ఆ కేటగిరీలో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేశారని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు వరకు రిజిస్టర్ చేయలేదంటే just talk to your chartered accountants or any of your consultants. మీ కంపెనీని ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ చేయొచ్చు అని కనుక్కోండి. చేసి పెట్టుకుంటే
మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో లోన్స్ వస్తుంటది. ఇంకొకటి మీ సప్లయర్స్ ఎవరైనా మీకు మీ కస్టమర్స్ ఎవరైనా మీకు కరెక్ట్ టైం పేమెంట్ చేయలేదంటే there is one person called MSME is going to help us to get the money back, right? Next, coming to the main point, నేను సప్లై చేశాను కానీ నాకు అమౌంట్ రాలేదు, నా కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ రాలేదు, నేను ఇప్పుడు ఎలా యాక్షన్ తీసుకోవాలి? పాయింట్ నెంబర్ 1, మీరు పేమెంట్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత 45 days లో మీ కస్టమర్ మీకు అదే మెటీరియల్ తీసుకున్న తర్వాత అతను మెటీరియల్ తీసుకుంటారు కదా, అక్సెప్టెన్స్ ఇస్తారు కదా, ఎస్ ఐ రిసీవ్ ద మెటీరియల్ ని ఇన్వాయిస్ మీద అక్నాలజ్మెంట్ కూడా చేస్తుంటారు కదా. సో అలా మీ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్న తర్వాత 45 days లో మీకు పేమెంట్ చేయాలి. ఒకవేళ 45 days లో పేమెంట్ చేయలేదనుకోండి, డిలేడ్ పీరియడ్స్ కి ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. ఇది ఒక ఫస్ట్ బెనిఫిట్ ఇండికేటివ్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, నా 45 days అయింది కానీ నా కస్టమర్ నాకు అమౌంట్ పే చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే MSME ఆన్లైన్ లో ఒక పోర్టల్ ఉంటుంది. ఓకే, ఇట్ ఇస్ నాట్ ఆఫ్లైన్. డైరెక్ట్ గా MSME ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు, అక్కడ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఆన్లైన్ లో MSME పోర్టల్ ఉంది. ఓకే, ఆ పోర్టల్కి వెళ్ళి మన కస్టమర్ పేరు, అడ్రస్, పాన్ నెంబర్, వారి కస్టమర్ GST నెంబర్, ఇంకా మనం సప్లై చేసిన ఇన్వాయిస్ డీటెయిల్స్ అదన్నీ ఉంటుంది కదా, ఏమేమి ఎవిడెన్సెస్ మీ చేతిలో ఉన్నాయో అన్నింటినీ మనం అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడు దిస్ ఇష్యూ విల్ గో టు MSEFC, అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ అని ఒక ఆర్గనైజేషన్, అయితే ఒక డివిజన్ MSME. సో వాళ్ళ కింద ఇష్యూ వాళ్ళ కింద వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు మన కస్టమర్కి నోటీస్ పంపిస్తారు. ఓకే, మీరు ఒక MSME కింద రిజిస్టర్ చేసిన బిజినెస్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్నారు, 45 days ఇంకా పేమెంట్ రాలేదు, ఇప్పుడు ఏమంటారు? పేమెంట్ చేసే ఉద్దేశం ఉందా లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి నోటీస్ పంపిస్తారు, రైట్? సో ఇప్పుడు ఆ MSME కంపెనీ, అతను కూడా MSME అనుకోండి, వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు MSME కింద రిజిస్ట్రేషన్ చేసిన సప్లయర్కి పేమెంట్ చేయలేదంటే ఏమి ప్రాబ్లం వస్తుందని వాళ్ళకి తెలుసు. మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నా కస్టమర్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫస్ట్ ప్రాబ్లం MSME నుంచి నోటీస్ వెళ్తుంది. నోటీస్ వెళ్ళిన మాత్రం పేమెంట్ చేస్తారంటే, సెకండ్ ఇష్యూ వాళ్ళకి MSME నుంచి ఏమేమి బెనిఫిట్స్ రావాలో, కొత్త మిషన్స్ అంటే లోన్ కావాలనేటప్పుడు రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా బ్యాంక్ లో 14% ఉందనుకోండి, MSME లో రిజిస్టర్ చేసిన కంపెనీకి 6% వస్తుంది కదా. సో ఇప్పుడు రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అప్లికబుల్ కాదు, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ బ్లాక్ లిస్టెడ్. సో ఫైనలీ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ గో టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కూడా వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ కస్టమర్ కి వాళ్ళకి బెనిఫిట్స్ ఒకటి ఉంటుంది కదా, డిడక్షన్స్ ఏదో ఒకటి అలో చేస్తుంటారు కదా, అదన్నీ డిజల్ వచ్చేస్తుంది. సో ఒకవేళ నాకు డిడక్షన్ తీసుకున్న తర్వాత ఒక 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది అనుకోండి, ఆ డిడక్షన్ తీసిన తర్వాత దర్ ఇస్ అ పాసిబిలిటీ నాకు 3 lakhs కూడా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే అవకాశం ఉంది, రైట్? సో ఇది కాకుండా MSME వాళ్ళు ఆ కస్టమర్ కి పెనాల్టీ వేసి ఆ అమౌంట్ కలెక్ట్ చేసి మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు, రైట్? సో నౌ యాజ్ అన్ అకౌంటెంట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మీ సప్లయర్ MSME కింద రిజిస్టర్ చేసి ఉంటే వాళ్ళ పేరు, అడ్రస్, GST నెంబర్ మనం యాడ్ చేస్తాం మన టాలీలో. సిమిలర్లీ వాళ్ళకి MSME డీటెయిల్స్ కూడా మనం టాలీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఒక అలవాటు పెట్టుకోవాలి, పార్టీ నేమ్ లేదంటే ఒక సప్లయర్ నేమ్, కస్టమర్ నేమ్ లేదంటే ఒక సప్లయర్ లెడ్జర్ మనం టాలీలో క్రియేట్ చేసేందుకు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే వాళ్ళది పాన్ నెంబర్, నెక్స్ట్ వాళ్ళది GST నెంబర్, థర్డ్ వాళ్ళది MSME సర్టిఫికేట్. ఓకే, మనం ప్రతి కస్టమర్ దగ్గర, ప్రతి సప్లయర్ దగ్గర మీరు ఆల్రెడీ MSMEలో రిజిస్టర్ చేశారంటే మీ సర్టిఫికేట్ కాపీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ కూడా మనం తీసుకోవాలి. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే, పార్టీ లెడ్జర్ టాలీలో క్రియేట్ చేసేటప్పుడు MSME డీటెయిల్స్ కూడా మనం ఎనేబుల్ చేయాలి. చేసిన తర్వాత సప్లయర్స్ కి అవుట్ స్టాండింగ్ ఎంత ఉందని ఒక రిపోర్ట్ చూస్తాం కదా, ఆ రిపోర్ట్ లో టాలీ స్పెషల్ గా MSME కింద రిజిస్టర్ చేసిన సప్లయర్స్ రిపోర్ట్ సెపరేట్ గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు ఒక అలర్ట్ ఉంటుంది, అదేంటంటే టోటల్ ఒక 100 సప్లయర్స్ మనం పేమెంట్ డిలే చేసాము, దాంట్లో ఒక 15 members MSME కింద రిజిస్టర్ చేసిన సప్లయర్ అయితే వాళ్ళకి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం, రైట్? సో దిస్ ఇస్ the advantage of enabling MSME informations in the tally ledgers.
Right. Now, let us see how this is going to be enabled in Tally. Very simple. When we are creating ledgers, our ledgers లో GST numbers, PAN numbers పెడతాం కదా, అడ్రస్, ఫోన్ నెంబర్. సిమిలర్లీ MSN నెంబర్ కూడా ఎనేబుల్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే టాలీ ఆ సప్లయర్స్ ని MSME సప్లయర్స్ అని కేటగరైజ్ చేసుకుంటారు. నార్మల్ అవుట్ స్టాండింగ్ మెయింటైన్ చేసేటప్పుడు మనం బిల్ వైజ్ డీటెయిల్స్ అని ఒక ఫీచర్ ఎనేబుల్ చేసి అవుట్ స్టాండింగ్ మెయింటైన్ చేస్తాం. సో అలా చేసామంటే టోటల్ సప్లయర్స్ పేయబుల్ ఇన్ఫర్మేషన్ మనం రిపోర్ట్ చూసేటప్పుడు ఎంఎస్ రిపోర్ట్ కూడా సెపరేట్ కాలం కింద వస్తుంది. అడ్వాంటేజ్. నౌ ఐ ఓపెన్ టాలీ టు డెమాన్స్ట్రేట్ దిస్. ఇట్స్ వెరీ సింపుల్. I've taken an example of this enterprises in a company model. When I'm creating a ledger, create. Okay, so ledger, sorry, I'm creating a ledger. It's a normal ledger creation. For example, Mrs. Real Solutions Private Limited. This is my supplier. Okay, Santi Creditors కింద వాళ్ళ ledger ని గ్రూపింగ్ చేస్తుంటాను. Santi Creditors. ఇప్పుడు as soon as we group it, see టాలీలో లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు we have many options. కొంతమంది లెడ్జర్ ఆ లెడ్జర్ కి సంబంధించిన గ్రూప్స్ తో ఆగిపోతున్నారు అని లెడ్జర్స్ కాకుండా గ్రూపింగ్ కాకుండా బిల్ వైజ్ డీటెయిల్స్ ఎనేబుల్ చేయడం, కాన్సంట్రేషన్ బ్యాంకింగ్ అంటే ఆ బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి. సప్లయర్ కస్టమర్స్ లెడ్జర్స్ అయితే వాళ్ళ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్, జిఎస్టీ నెంబర్, పాన్ నెంబర్ ఎక్సెట్రా కెన్ బి ఫిల్డ్. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. నేను బిల్ వైజ్ డీటెయిల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. ఇది కాకుండా సప్లయర్ పేరు, అడ్రస్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ జిఎస్టీ నెంబర్స్ పెట్టిన తర్వాత లాస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది అంటే సెట్ ఆర్ ఆల్టర్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టాలీలో ప్రొవైడ్ లేదంటే సెట్ ఆర్ ఆల్టర్ ఉంటుంది. అక్కడ నోన్ ఉంటుంది. మీరు ఎస్సీ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళచ్చు. ఓకే, నౌ ఈ రియల్ సొల్యూషన్ దగ్గర నుంచి మనం ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ తీసుకుంటే ఐడి నెంబర్ ఉంటుంది. ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది. వెరీ సింపుల్. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు మైక్రోనా, స్మాల్ లేదంటే మీడియం, ఆ సర్టిఫికేట్ కింద ఉంటుంది. సర్టిఫికేట్ చూసి మైక్రోని అప్డేట్ చేసుకోండి. లేదంటే వాళ్ళకి ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఉదయం అంటారు. ఉదయం అది ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, ఉదయం సర్టిఫికేట్ అని డిఫరెంట్ పేరు మీద వచ్చింది. ఉదయం ఐకాన్. తెలంగాణ అంటే టిఎల్, తెలంగాణ అనేప్పుడు టిఎల్ అండ్ 8 digit రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, సో నౌ టాలీలో మీకు ఒక అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే జిఎస్టీ నెంబర్, పాన్ నెంబర్స్ అన్ని వ్యాలిడేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు కస్టమర్ సప్లయర్ జిఎస్టీ నెంబర్ రాంగ్ నెంబర్ పెట్టినా కూడా టాలీ విల్ గివ్ అ వార్నింగ్ మెసేజ్. ఎయిదర్ మీరు ఫార్మెట్ లో పెట్టలేదు అయితే ఫస్ట్ 2 digits స్టేట్ కోడ్ అలాంటి ఫార్మెట్స్ ఉంటుంది కదా, ఆ ఫార్మెట్ లో పెట్టలేదని ఒక మెసేజ్ వస్తుంది. లేదంటే మనం మెన్షన్ చేసిన జిఎస్టీ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. రైట్, నౌ నేను ఇప్పుడు ఈ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీ టైప్ అని ఉంటుంది. యాక్టివిటీ టైప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సర్వీస్ అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అని వాళ్ళ నేచర్ ని మనం క్లాసిఫై చేసుకోవాలి. అండ్ దెన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అయితే ఎప్పటి నుంచి ఈ నంబర్ ఇస్ వ్యాలిడ్ ఫ్రమ్ వెన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే ఒకవేళ ఒక కంపెనీ స్మాల్ మైక్రో నుంచి స్మాల్కి వెళ్ళిపోవచ్చు, స్మాల్ నుంచి లార్జ్ స్కేల్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు 5 crores కింద టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ మైక్రో. 5 crores పైన టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ స్మాల్. అయితే అప్ టు 50 crores, ఇంకా 50 crores కి ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ కాల్డ్ మీడియం. ఓకే, సో ఇట్ ఇస్ కాల్డ్ మీడియం. సో అలా క్లాసిఫికేషన్ చేంజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడికి వచ్చి ఏదైనా చేంజెస్ ఉందనుకోండి, మైక్రో అనేది స్మాల్ వెళ్ళింది, స్మాల్ అంటే ఇప్పుడు ఏంటంటే అది ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం టాలీ మన దగ్గర అడుగుతుంది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ వెన్ అని అడుగు. నేను 1st of April నుంచి వాళ్ళకి చేంజెస్ అయినట్టే 1st of April ని పెట్టచ్చు. రైట్, దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఎనేబుల్ MSME details for the ledger. That's all. Next, whenever you are selling goods to the suppliers, okay, whenever you are buying goods from the suppliers, so for example, when you real solutions దగ్గర నుంచి మెటీరియల్స్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి, సో నౌ ఐ బయింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ రియల్ సొల్యూషన్. జస్ట్ శాంపుల్ ఎంట్రీ చేస్తున్నా. 10 lakhs కి మెటీరియల్ తీసుకుంటున్నా. ఈ 10 lakhs కి క్రెడిట్ పీరియడ్ ఏమో వాళ్ళు 45 ఇచ్చారు అనుకోండి.
సో యాజ్ ఎ కస్టమర్ నేను ఆ సప్లయర్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్నప్పుడు 45 days లో ఈ అమౌంట్ నేను రిటర్న్ చేయాలి. సో ఫ్రమ్ ద డేటా పర్చేస్ 1st of April కొన్నాను, 45 days అంటే 16th May 2025 లోపల ఈ అమౌంట్ నేను సెటిల్ చేయాలి. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ట్రాన్సాక్షన్. ఇట్స్ నార్మల్ పర్చేస్ ఎంట్రీ. పర్చేస్ ఎంట్రీ చేయడంలో ఏం చేంజెస్ లేదు, నార్మల్ పర్చేస్ ఎంట్రీ. ఇప్పుడు ఎంఎస్ఎంఈ రిలేటెడ్ పార్టీస్ అంటే నార్మల్ డిస్ప్లేస్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ కింద అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ చూస్తుంటాం కదా, దాంట్లో పేయబుల్ రిపోర్ట్స్. ఓకే, జస్ట్ సీ ఇట్స్ అ పేయబుల్ రిపోర్ట్. అయితే ఈ పేయబుల్ రిపోర్ట్ చూస్తున్న డేట్ ఏంటంటే 1st of April. ఫర్ ఎగ్జాంపుల్ డేస్ 10th May 10th May నేను రిపోర్ట్ చూస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, అనురాగ్ ఎంటర్ప్రైజెస్ కి నేను 1 lakh పే చేయాలి, ఇంకొకటి రియల్ సొల్యూషన్స్ కి నేను 10 lakhs పే చేయాలి. ఓకే, సో ఇద్దరికి నేను ఇప్పుడు పేమెంట్ చేయాలి. డ్యూ డేట్ ఏంటంటే 16th May 16th. సో ఇప్పుడు టాలీలో ఒక సెపరేట్ కాలం అయితే ఇక్కడ 100 మెంబర్స్ సప్లైర్ ఉంటారు అనుకోండి, ఒక 10 bills 20 bills 30 bills కూడా ఉంటుంది అవుట్ స్టాండింగ్ లో, లేదంటే 40,000-50,000 bills కూడా అవుట్ స్టాండింగ్ ఎంత వస్తుంది. అండ్ టాకింగ్ అబౌట్ ద బిల్, పార్టీ కాదు, పార్టీ ఒక 10 పార్టీ కానీ వాళ్ళ దగ్గర నుంచి 10, 20, 30, 40 సారి మెటీరియల్స్ కొన్నాం అనుకోండి, దాంట్లో ఏ బిల్ కి అయితే 43 days పైన క్రెడిట్ వెళ్ళింది అలాంటి డీటెయిల్స్ మనం సెపరేట్ ఫైల్ పెట్టుకుంటే రైట్. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లో కంట్రోల్ బి, దట్ ఇస్ బేసిస్ ఆఫ్ వాల్యూ. ఏ రిపోర్ట్ అయినా ఖాళీగా మీరు బ్యాలెన్స్ షీట్ పిఎంఎల్ ఏ రిపోర్ట్ అయినా రైట్ హ్యాండ్ సైడ్ లో మీరు కంట్రోల్ బి అని కొట్టి చూడండి, ఇంకా కొంచెం ఆ రిపోర్ట్ ని కస్టమైజ్ చేసే ఆప్షన్ ఉంటుంది, లేదంటే చేంజ్ కూడా వెళ్ళి చూడొచ్చు. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ బిల్స్ పేయబుల్, టోటల్ బిల్స్ పేయబుల్ రిపోర్ట్ చూపిస్తుంది. దీంట్లో ఎంఎస్ఎంఈ కింద కేటగరైజ్ చేసిన సప్లయర్స్ కి ఎంత పే చేయాలనేది మాత్రం రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న బేసిక్ ఆఫ్ వాల్యూస్ వెళ్ళి షో బిల్స్ ఆఫ్ ఆల్ పార్టీస్, షో బిల్స్ ఆఫ్ మైక్రో స్మాల్ పార్టీస్ ఆప్షన్ ఇచ్చామంటే దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి మీ రిపోర్ట్ టైటిల్ ఏం చెప్తుందో. నేను ఇప్పుడు 2 లెక్చర్ క్రియేట్ చేశాను, దీంట్లో ఒక లెక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, అది అనురాగ్ ఎంటర్ప్రైజెస్, అది కూడా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద రిజిస్టర్ అయింది. ఇంకా రియల్ సొల్యూషన్స్ కూడా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద రిజిస్టర్ అయింది. సో యూ సీ దట్ రిపోర్ట్ టైటిల్ బిల్స్ పేయబుల్ ఐఫర్ మైక్రో అండ్ స్మాల్. ఓకే, సో ఇప్పుడు మైక్రో అండ్ స్మాల్ పార్టీస్ ఎంతమంది ఉన్నారో అది రైట్. ఇది కాకుండా సేమ్ కంట్రోల్ బి ఇచ్చారంటే పెండింగ్ బిల్స్ ఆప్షన్ ఉంది కదా, టైప్ ఆఫ్ బిల్స్ లో పెండింగ్ బిల్స్ ఉంది కదా, అక్కడ ఇంకొక ఆప్షన్ బిల్స్ డ్యూ ఇన్ అప్కమింగ్ డేస్ అని ఒక ఆప్షన్, అది సెలెక్ట్ చేసి చూసారంటే నెక్స్ట్ 10 days ఏమేమి బిల్స్ ఇంకా 10 days లో డ్యూ అవుతుందో ఆ బిల్స్ మాత్రం ఈ స్క్రీన్ లో అపేర్ అవుతుంది. ఓకే, సో ఇది నేను 2 ఎగ్జాంపుల్ మాత్రం తీసుకున్నాను, సో మీకు డిఫరెన్స్ తెలియట్లేదు. కానీ పైన టైటిల్ చూడండి, బ్లూ కలర్ లో టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ చూడండి, లేదంటే దాని కింద ఉన్న డీటెయిల్స్ చూడండి. బిల్స్ డ్యూ ఇన్ నెక్స్ట్ 10 days. ఓకే, బిల్స్ డ్యూ ఇన్ నెక్స్ట్ 10 days టిల్ 20th May వరకు ఈ రిపోర్ట్ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ మన మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, వాళ్ళకి పేమెంట్ కరెక్ట్ టైంకి చేయాలనేది కూడా మీ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది కాకుండా సపోజ్ అకౌంట్స్ ఫైనలైజ్ చేస్తున్నాం కదా, రైట్, ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. కమింగ్ థర్స్డే మనం లాస్ట్ వీక్ సెషన్ కంటిన్యూటీ అకౌంట్ ఫైనలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. బట్ అకౌంట్ ఫైనలైజేషన్ చేసేటప్పుడు మీ బిజినెస్ ఎంఎస్ఎంఈ సప్లైర్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్నా ఆ డీటెయిల్స్ ని సెపరేట్ గా ఆడిటర్ వాళ్ళకి ఐటీ ఫైల్ చేసేటప్పుడు ఇంకా మన సంట్రీ క్రెడిటర్స్ ఒక 25 lakhs అని పెట్టామనుకోండి, లిస్ట్ ఆఫ్ సంట్రీ క్రెడిటర్స్ ఎవరెవరు మీకు సప్లై చేశారో వాళ్ళ పేరు, ఇంకా వాళ్ళు మనకు సప్లై చేసి 45 days అవ్వకుండా దానిపైన. ఓకే, 31st March అప్పుడు ఒక అనురాగ్ ఎంటర్ప్రైజెస్ ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మనం వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని ఎన్ని డేస్ అని 40 or 40 పైన 45 or 45 పైన అయిన దాని సెపరేట్ కాలంలో మనం గ్రూపింగ్ చేయాలి. రైట్, అప్పుడు ఆడిటర్ అలాంటి రిపోర్ట్స్ అడిగేటప్పుడు ఈ రిపోర్ట్ ఉంది కదా టోటల్ అవుట్ స్టాండింగ్ లో ఎంఎస్ఎంఈ సప్లయర్స్ ఎవరని అడుగుతారు. అప్పుడు ఈ ఎంఎస్ఎంఈ సప్లయర్ లిస్ట్ ఇవ్వాలి. కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని 45 days అయినా దాని పైన ఇప్పుడు మీరు ఏజింగ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలి. అప్పుడు మీరు ఏం చేయకపోతారు అంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఏజింగ్ రిపోర్ట్. ఓకే, బిల్ వైజ్ రిపోర్ట్కి వెళ్ళాలంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఏజింగ్ రిపోర్ట్ ఉంది. ఆ ఏజింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ పేయబుల్స్ F6 ఏజింగ్ ఉంది కదా, సో ఈ ఏజింగ్ రిపోర్ట్కి వెళ్ళి
నా మెటీరియల్ తీసుకొని ఫ్రమ్ ద బిల్ డేట్ 45 days, 90 days, 180 days ఎవరెవరు ఎప్పుడెప్పుడు నేను పేమెంట్ చేయాలో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు పేమెంట్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేక్ ద రిపోర్ట్ ఆన్ 31st May. సో ఇప్పుడు చూడండి, నేను పర్చేస్ చేసి మోర్ దెన్ 45 days అవుతుందని ఏజింగ్ రిపోర్ట్ ఇస్తుంది. రైట్? సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్, 40-50 crores టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అంటే వాళ్ళు పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కానీ సెపరేట్ గా స్టాఫ్స్ కూడా అపాయింట్ చేస్తుంటారు. అలాంటి డెసిగ్నేషన్ తెచ్చేటప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. రైట్? వెరీ సింపుల్. మైక్రో, స్మాల్ ఫైనాన్స్ అని కేటగిరీస్ ఉంది. మీరు మీ కస్టమర్ అయినా సప్లర్ అయినా వాళ్ళ దగ్గర కొత్తగా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళ పేరు, అడ్రస్, డీటెయిల్స్ తీసుకుంటారు కదా. సిమిలర్లీ వాళ్ళది పాన్ నంబర్, వాళ్ళది జిఎస్టీ నెంబర్, వాళ్ళది ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ మీరు స్టోర్ చేసుకోవాలి. ఇంకా మీ సప్లయర్స్ ఎవరైనా ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ చేసిన సప్లయర్స్ అయితే వాళ్ళకి పేమెంట్ మీరు 45 days లోపల పేమెంట్ చేయాలి. ఒకవేళ మీరు డిలే చేసి పేమెంట్ చేశారంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ మీ సప్లయర్ మీ డీటెయిల్స్ ని ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ పంపిస్తారు. ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి నోటీస్ వస్తుంది. ఆ 45 days పైన మీరు తీసుకున్నారు కదా ఆ క్రెడిట్ బిల్స్ కి మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ కాకుండా ఫ్యూచర్ లో ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే కొత్త మిషన్ కొనడానికి లోన్స్, లేదంటే రిడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాంటి ఆప్షన్స్ మీకు బ్లాక్ లిస్ట్ అయిపోతుంది. విల్ బి డిసేబుల్డ్ ఫ్రమ్ ఆల్ సచ్ థింగ్స్. అది కాకుండా మీకు ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి నోటీస్ వస్తుంది, మీకు పెనాల్టీస్ ఇస్తుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రిజిస్టర్ అయిపోతుంది. సో ఎన్ష్యూర్ టు మేక్ అ పేమెంట్ టు ద ఎంఎస్ఎంఈ సప్లయర్స్ లెస్ దాన్ 45 days. లేదంటే ఒకవేళ ఈ సప్లయర్ మీకు ఆల్రెడీ 60 days క్రెడిట్ ఇస్తున్నారు అనుకోండి, నో ప్రాబ్లం, యాజ్ పర్ అగ్రిమెంట్. అది కూడా మీరు ఈమెయిల్ లో డ్రాప్ చేసి తీసుకోవాలి. వీఆర్ గివింగ్ క్రెడిట్ ఫర్ మోర్ దెన్ 60 days, ఎయిదర్ ఇన్ ఈమెయిల్ లేదంటే వాళ్ళ ఇన్వాయిస్ పంపిస్తుంది కదా, ఆ ఇన్వాయిస్ అని మెన్షన్ చేసి పంపించమని చెప్పాలి. సో ఖాళీ ఆప్షన్ ఉంది కదా. సో లెట్ దెమ్ మెన్షన్ ద డ్యూ డేట్ 60 days, ఈ బిల్కి అయితే 60 days క్రెడిట్ ఇస్తున్నామని మెన్షన్ చేసి పంపించమని చెప్పండి. ఇంకా వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు మాత్రం ఓవరాల్ అవుట్కమ్ చేసేటప్పుడు ఎంఎస్ఎస్ని కింద రిజిస్టర్ చేసిన సప్లయర్స్ ఎంతమంది ఉన్నారంటే అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు రిపోర్ట్లో చూసి వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ చేయండి. సపోజ్ ఇది రిలేటెడ్ ఫర్దర్ రిపోర్ట్ అంటే స్టాట్యుటరీ రిపోర్ట్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో స్టాట్యుటరీ రిపోర్ట్స్ ఉంది. దాంట్లో ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్ లో ఎంఎస్ఎంఈ ఫామ్ అని ఒకటి ఉంటుంది. సో అదేంటంటే మీరు డిలే పేమెంట్ చేస్తున్నారు కదా, అది కేటగరైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సీయింగ్ దిస్ హాఫ్ ఇయర్లీ ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్. సో ఎవరెవరి కస్టమర్స్ కి మీరు డిలే పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఎన్ని బిల్స్ ఉంది, ఆ బిల్ అమౌంట్ ఎంత అని కూడా ఉంటుంది. సో ఇది కూడా మనం రిటర్న్ ఫైల్ చేయాలి ఎంఎస్ఎంఈ. సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏం చేస్తారంటే మన సప్లయర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనకి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ అవుతుందా ఇతని దగ్గర మాట్లాడి చూస్తారు. అడ్జస్ట్మెంట్ కాదు, అనురాగ్ ఏమంటారంటే నాకు అవసరం లేదు సార్, వాళ్ళు పే చేయాలి, ఓకే నాకు పంచాయతీ అవసరం లేదు, నాకు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రావాలంటే వాళ్ళ తరపు నుంచి ఒక కంప్లైంట్ లెటర్ తీసుకుంటారు, మన దగ్గర యాక్షన్స్ కూడా తీసుకుంటారు. సో ఫ్యూచర్ లో మనకి ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం మిస్ అవుతాయి. రైట్? సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ creating the suppliers customers ledgers with MSME particulars and generating the outstanding reports with the MSME registered suppliers and seeing the reports for the filing of returns. Right? So thank you very much for the participation. So every time I will tell all the accountants check whether ensure that your tally is working with the latest release. So ఎలా ఐడెంటిఫై చేయాలంటే టాలీలో రైట్ టాప్ లో F1 హెల్ప్ బటన్ ఉంటుంది, దాని కింద అప్గ్రేడ్ లో ఒక రెడ్ కలర్ లైట్ హైలైట్ అయిందంటే యూఆర్ హ్యావింగ్ సమ్ మెసేజ్ ఫ్రమ్ టాలీ. దాన్ని ఫిక్స్ చేసి చూసారంటే ఇప్పుడు మీరు టాలీలో యూజ్ చేస్తున్న రిలీజ్ ఏంటి, కానీ కొత్తగా వచ్చిన రిలీజ్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి అబౌట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. F1 లో హెల్ప్ కింద లాస్ట్ లైన్ లో అబౌట్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్కి వెళ్ళి మీ టాలీలో ఉన్న రిలీజ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. సో ఆ రిలీజ్ సపోజ్ లేటెస్ట్ రిలీజ్ 6.1, మీరు 6.1 యూజ్ చేయకుండా 6 లేదంటే 5, 1, 4 అలాంటి రిలీజెస్ యూజ్ చేశారంటే టాలీలో ఉన్న ఎస్పెషలీ బ్యాంకింగ్, జిఎస్టీ అండ్ ఎంఎస్ఎంఈ ఫీచర్స్ మీరు యూజ్ చేయాలన్నది అర్థం. రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఫుల్ రిసోర్సెస్ యూ హ్యావ్ టు యూజ్ ది లేటెస్ట్ రిలీజెస్ అండ్ టాలీ. అది కాకుండా
లేటెస్ట్ రిలీజెస్ ఇఫ్ యు ఆర్ లైసెన్స్డ్ యూజర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్డేటెడ్ మీ టీఎస్ఎస్ ఎక్స్పైరీ అయినందుకు కూడా ఒక సెర్చ్ చేస్తుంది. టీఎస్ఎస్ అనేది టాలీ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్. లెఫ్ట్ టాప్ లో చూసారంటే టాలీ ప్రైమ్ సిల్వర్, టాలీ ప్రైమ్ గోల్డ్ అని మీ టాలీ ఎడిషన్ డీటెయిల్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే లోపల మీ టీఎస్ఎస్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉందనేది ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైరీ అయితే రెడ్ కలర్ లో హైలైట్ అవుతుంది. మీ టీఎస్ఎస్ ఎక్స్పైరీ ఏంటంటే యూ కెనాట్ వర్క్ ఆన్ ద ఈ ఇన్వాయిసెస్. టాలీ నుంచి మీరు ఈ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయలేదు, రైట్? దిస్ యూ టు ఎన్షూర్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టాలీ రిలేటెడ్, product related, support related support, please get in touch with us. Our phone number is mentioned there, or you can write a mail to info@assettally.com. Thank you very much for the participation.